హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావజా. ఎలక్షన్ దేశమంతటా ఎన్నికల ప్రచార జోరు కొనసాగుతూనే ఉంది. రాష్ట్రాల్లో అయితే మరీను వేడెక్కిన ఎండలకు ధీటుగా ఈ రాజకీయ సమావేశాలు, ఎన్నికల ప్రచార పర్వంతో రాష్ట్రాలు జనాల తాకిడితో వేడెక్కుతున్నాయి. దాని గురించే ఈరోజు మీకు మంచి మోటివేషన్ వీడియో ప్రజెంట్ చేయబోతున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. భూమి ఆవిర్భావం నుండి ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించడానికో లేదా వారి బాగోగులు చేసుకోవడానికో గ్రామానికి పెద్దగా ఉండేవారు. తర్వాత రాజ్యాలు వచ్చాయి. వాటికి రాజులు పరిపాలించేవారు. రాజ్యాలపై రాజ్యాలు దండెత్తి తర్వాత రాజ్యాలను ఆక్రమించుకొని ప్రజల కోసము రకరకాల పథకాలను పెట్టి కప్పాలను కట్టేమనేవారు. ఇలా యుగాలు మారుతూనే వచ్చాయి, కానీ రాజులు వెళ్ళారు, రాజ్యాలు వెళ్ళిపోయాయి. కానీ రాజకీయ పరంగా దేశాలుగా ఆవర్భించిన తర్వాత ప్రజలను మంచి చేయడానికి ఆవర్భించినవే ఈ రాజకీయ క్రీడ ఎలక్షన్స్. ఈ ఎన్నికల పర్వం వచ్చిన తర్వాత ప్రజలను మంచి చెడులు చూడడానికి, వారిని పరిపాలించడానికి ఎన్నికలు నిర్వహించి గెలిచిన వారే అధికారంలో వచ్చి ప్రజల బాగోగులు చూసేవారు. ఇప్పుడు ఆ రాజకీయం ఎలా తయారైందంటే కక్షలకి, కార్పణ్యాలకి మరో పేరుగా మారింది. ఫ్రెండ్స్, చరిత్ర తీసుకోండి. ఎక్కడన్నా సరే భారతదేశంలోనే ఏకధాటిగా పశ్చిమ బెంగాల్ని కమ్యూనిస్ట్ పార్టీ దాదాపు వరుసగా 5 సార్లు గెలిచి పరిపాలించింది. కానీ చివరికి మమతా బెనర్జీ చేతిలో ఓడి ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఆ పార్టీ ఎక్కడుందో కూడా కనిపించట్లేదు. అలాగే ఢిల్లీ తీసుకోండి. షీలా దీక్షిత్ వరుసగా హ్యాట్రిక్ 3 సార్లు విజయం సాధించి ఇప్పుడు ఆమె భూమి మీద కూడా ఉన్నారో లేదో కూడా మనకు తెలియదు. అలా ఏ రాజకీయ పార్టీ కూడా భవిష్యత్తు ఎలా ఉంటుందంటే జీవితాంతం పరిపాలించే సత్తా కానీ వాటికి హక్కు కానీ స్థానిక ఓటర్లు ఇవ్వరు. అది ఎలా అంటే నచ్చినప్పుడు ఓటేసి గెలిపిస్తారు, నచ్చకపోతే ఓటుతోనే దింపేస్తారు. కాబట్టి మనం ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఉండి లేదా కార్యకర్తగా ఉంటూ మన పార్టీ గెలుపు కోసం శ్రాయశక్తుల కృషి చేయొచ్చు, కానీ మనం ఒకే ఊర్లో ఉండి రాజకీయ కక్షలకు, కార్పణ్యాలకు మారుపేరుగా మారకూడదు. ఎందుకంటే ఏ పార్టీ కూడా జీవితాంతం కంటిన్యూగా ఎన్నికల్లో ఎన్నికై పరిపాలించదు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎందుకు ఇవన్నీ రాజకీయ పార్టీ కోసం చేస్తామంటే మన నాయకుడు గెలవాలి, మన పార్టీ అధికారం ఉండాలి, ప్రజలకు ఏదైనా చేయాలి, సంక్షేమ పథకాలు అందించాలి, మన పేరు ఎల్లవేళలా ప్రజల్లో ఉండాలి అనే దృక్పథంతో మనం రాజకీయ పార్టీల్లో కష్టపడుతూ ఉంటాం. కానీ ఈ మధ్య ఏమైందంటే ఈసారి మేము గెలిస్తే ప్రతిపక్షాలను పెట్టకూడదు, ప్రతిపక్ష నాయకులు అంతు చూడాలి, వారి ఎదుగుదల లేకుండా చేయాలి అనే తత్వం ఎక్కువగా నాయకుల్లో, పార్టీల్లో, కార్యకర్తల్లో మారింది. ఇది చాలా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే నేను అన్నట్టు ఏ పార్టీ కూడా శాశ్వతంగా పరిపాలించదు. ఇలా కక్షలకు, కార్పణ్యాలకు పోతూ ఉంటే పరిపాలన మాట పక్కన పెట్టండి, మన జీవితాలే ఎదుగు లేకుండా పోతాయి. పాటుపడండి, కష్టపడండి మీ రాజకీయ పార్టీ ఎదుగుదలకు, మీ రాజకీయ భవిష్యత్తుకు, మీ చుట్టుపక్కల ఉండే ప్రజల అభివృద్ధికి ఎంత కష్టపడినా తక్కువే. అంతేగాని కక్ష సాధింపులకు, గొడవలు, రచ్చలకు మనం ఎదురెళ్లితే కంపల్సరీ ఎప్పటికైనా సరే మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే ఎవరి పరిస్థితి ఒకేలా ఉండదు. రాజకీయ పార్టీలు మారినట్లే, ప్రభుత్వాలు మారినట్లే మన పరిస్థితులు కూడా మారుతూ పోతూ ఉంటాయి. కాబట్టి మంచి అనిపించుకోకపోయినా పర్వాలేదు, చెడు జోలికి మాత్రం వెళ్ళకండి. చెడు అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తే మాత్రం దాన్ని మాత్రం వదలకండి, తరిమి కొట్టండి. ఏదంటే మనం ఏ విధంగా ఆలోచిస్తామో ఆ విధంగానే మన ఆలోచన దృక్పథం ఉంటుంది, మన చుట్టుపక్కల ఉండే పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంటుంది. మీ పార్టీ కోసం కష్టపడండి. మీ నాయకుడు అధికారంలో రావడానికి
ఎన్నో విధాలా ప్రయత్నించండి, తప్పులేదు. కానీ గెలిచిన తర్వాత సాధింపులు కవ్వింపులు అనేవి పనికిరావు. ఏ పార్టీకి కూడా అధికారం శాశ్వతం కాదు. ఏ నాయకుడైనా గద్ద దిగాల్సిందే. ఏ పార్టీ కూడా నీలకర్జోక తప్పదు. ఎన్నికలు ప్రతిసారి ఒకేలా ఉండవు. కాబట్టి మనం మన పార్టీ గెలుపుకి ఎంత కృషి చేసినా అది తక్కువే అవుతుంది. కానీ గెలిచిన తర్వాత కవ్వింపే చర్యలకు పోతే మాత్రం అది మనకే తిరుగు శాపంలా పాపంలా అంటుకుందనే ఒక భయం మనలో ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క జీవితం ఎంతో విలువైనది. రాజకీయం ఎలాంటిది అయిందంటే ఇప్పుడు పెట్టుబడి లేకుండా కాలర్ ఎగరేసుకొని తిరుగుతూ 4 రాళ్ళు వెనక్కి వేసుకోవచ్చిన దృక్పథంతో చాలామంది రాజకీయాల్లో చేరుతుంటారు. కానీ ఇవి మంచి రాజకీయాలు కావు. రాజకీయాలు అనేవి ఏమిటంటే లేని వారికి దారి చూపేలా, మనం అధికారంలోకి వస్తే వారి అభివృద్ధికి బాటలు వేసేలా ఉండాలి. కానీ 4 రాళ్ళు వెనక్కి వేసుకునేలా మాత్రం ఉండకూడదు. సంపాదించండి. ఎందుకంటే మనం ఉద్యోగం చేసిన నెలకు 60,000 1,00,000 రూపాయలు సంపాదిస్తూ ఉంటాం. అదే మనం రాజకీయం కోసమే మన జీవితం అంకితం చేసినప్పుడు మనకు కూడా ఆదాయం ఉండాలి, కాదని లేదు. కానీ దాన్ని వ్యాపారంలా మాత్రం మార్చుకోకూడదు. ఎందుకంటే చాలామంది బీదవారికి అందాల్సిన అర్హులకు కూడా పథకాలు అందవు. దాంతో చాలామంది మనకు ఎదురు చెప్పలేక బాధపడుతూ కుళ్ళిపోతుంటారు. కాబట్టి సమాజాన్ని మంచి చేయడానికి మనం ప్రయత్నించడానికే రాజకీయంలో రావాలి. కానీ 4 రాళ్ళు వెనక్కి వేసుకోవడానికి మాత్రం రాకూడదు. అది శాశ్వతం కాదు. నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్క పార్టీ నాయకుడు కార్యకర్త ఆలోచించాల్సింది ఏంటంటే మీ పార్టీ గెలుపు కోసం సాయశక్తులా కష్టపడండి, కృషి చేయండి, మీ నాయకుడు విజయం సాధించేలా చూడండి. అంతేగాని కక్షలు కార్పణ్యాలు అనేవి జీవితాంతం ఉండదు. పెద్ద పెద్ద రాజ్యాలే ఇప్పుడు ఎక్కడున్నాయో కూడా మనకు తెలియదు. రాజవంశీయులు అడ్రస్సే మనకు దొరకదు గూగుల్లో కొట్టిన. అలాంటిది మనం ఎంత, మన జీవితాలు ఎంత, అది ఆలోచించుకోండి. ఏది శాశ్వతం కాదు. జీవితం చాలా చిన్నది. వీలైతే మంచి చేయండి, లేదంటే దౌర్జన్యాలకి దుర్మార్గాలకి దండం పెట్టి దూరంగా ఉండండి. అంతేగాని మనకుంది కదా అని ఎంత మాత్రం కూడా సహిస్తున్నారా కదా అని ఒకరి మీద మనము అనవసరంగా కక్షలు కార్పణ్యాలకు పోకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రాజకీయం అనేది, ఎన్నికలు అనేవి 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయి. మనం ఎప్పుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఒకే వీధిలో ఉంటూ ఒకే ఊరిలో ఉంటూ బ్రతకాల్సిన మనం విరోధులుగా మారకూడదు. మన వల్ల మన కుటుంబాలు బాధపడతాయి, మన పిల్లలు బాధపడతారు, వారి జీవితాల్లో కూడా సుఖం లేకుండా పోతుంది. మనిషికి సంతృప్తి కావాలంటే ఎన్ని కోట్లు పెట్టినా రాదు. అదే డబ్బులు కావాలంటే ఎలాగైనా సంపాదించుకోవచ్చు. గంజాయి అమ్మినా డబ్బులు వస్తున్నాయి, గంధపు చెక్క అమ్మినా డబ్బులు వస్తున్నాయి. కానీ కోట్లు పెట్టినా సంతృప్తి మనిషికి దక్కట్లేదు. అది గుర్తుపెట్టుకొని బ్రతికేది నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు. నా మాటలతో ఎవరికైనా కష్టం అనిపించుంటే నన్ను మన్నిస్తారని ఆశిస్తూ, మారండి, సభ్య సమాజం నిర్మాణానికి కృషి చేయండి, మీ పార్టీ గెలుపుకు కూడా మీ సాయశక్తిలా కృషి చేయండి. అంతేగాని కక్షలకు కార్పణాలకు పోకండి. మనశ్శాంతిగా హాయిగా హ్యాపీగా బ్రతకండి. మీకోసమే ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావాజాన్.